వెయిట్ చేయండి. కేసు తొందరగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు మందు కొట్టి ఆ గొడవ చేశారు. ఆ కేసులో మాత్రం మీరు తప్పకుండా కోర్టుకి అటెండ్ కావాలి. ఏది అది ఇవ్వండి. తర్వాత రేపు హియరింగ్. అది ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి రాణి, ఏంటి ఇలా వచ్చావు? నేనెందుకు వచ్చానో తెలియదు కదా. తెలుసు, కానీ అన్నీ తెలిసి నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని నీకు అనిపించలేదు కదా. నేను ఇంట్లోంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడే. ఇంట్లోంచి ఫోన్ చేయడం కుదరదని నీకు తెలుసుగా. మా నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. ఫోన్ చేయకపోయినా ఒక్కసారి ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. ఓ గాడ్, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. నేను అన్ని నీకు వివరంగా తర్వాత చెప్తాను. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండి బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం? నాకు ఇప్పుడు చాలా పని ఉంది. ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్కుకో, బీచ్కో, ఎక్కడికైనా పర్వాలేదు. నాకే భయం లేదు. నాకిప్పుడు ఒక నిజం తెలియాలి. ఈ టెన్షన్లోనూ మీకు కేసే ముఖ్యమైపోయింది కదా. కేసు విషయంగా వచ్చిన వాళ్ళతో కొంతసేపు నేను డిస్కస్ చేసి రావాలి. వచ్చిన వాళ్ళు కాసేపు మీకోసం వెయిట్ చేయలేరా? నువ్వెందుకని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? వచ్చిన వాళ్ళు ఎలా వెయిట్ చేయమని చెప్పంటావు? దయచేసి నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. నా కోసం ఒక అరగంట స్పెండ్ చేయలేరా? పనిలో ఉండేటప్పుడు ఎలా రమ్మంటావు? నేను ఈవినింగ్ ఎలాగైనా వచ్చి నిన్ను కలుస్తాను. అంతవరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. రాజు ప్లీజ్. నా ప్రాబ్లమ్స్ని నువ్వు ఏమాత్రం ఆలోచించటం లేదు. నీ గురించి ఆలోచించే స్థితిలో లేను. మా నాన్నగారు మాటల్ని పట్టించుకుని నన్ను ఆయనతో పోలుస్తున్నావు కదా. మీ నాన్నగారు ఇలా అంటారని మీరు ఊహించారా? ఆయన ఏం చెప్పినా నాతో మీ నిర్ణయం మార్చుకోనని ఆ రోజు చెప్పారు కదా. నిర్ణయం మార్చుకున్నానని నీతో ఎవరు చెప్పారు? అంటే తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది అంటారా? ఎందుకలా మౌనంగా ఉండిపోయారు? అన్నీ సాయంత్రం మాట్లాడదాం. కుదరదు. నాకిప్పుడే తెలియాలి. మీరు నాతో రండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. రాణి, గొడవ చేయకు. మన మాటలు వాళ్ళు వింటారు. మిగతా వాళ్ళ బాధని అర్థం చేసుకున్న మీరు ఎందుకు నా బాధ అర్థం చేసుకోవట్లేదు? నువ్వు బయలుదేరు, నీ వెనకాల నేను వస్తాను. వద్దు, ఆటో వెయిటింగ్ లో ఉంచాను. ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో, నేను వస్తాను. వెళ్దామమ్మా. వెయిట్ చేయండి, నా ఫ్రెండ్ కూడా వస్తారు. ప్లీజ్ ఏదైనా మాట్లాడండి. నన్ను ఏం మాట్లాడమంటావు? కొంచెం టైం కావాలి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కోసం వెయిట్ చేయి ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు మీకోసం వెయిట్ చేయాలి? నాన్నగారి మనసు మారేంత వరకు. చనిపోయే వరకు మీకోసం వెయిట్ చేస్తాను. మనిద్దరికి నిశ్చితార్థం జరగకుండా ఉండుంటే. నిశ్చితార్థంతో ఆగిపోయిన పెళ్లిళ్ళు మళ్ళీ ఎన్నో జరిగాయి. జరుగుండొచ్చు, కానీ దానివల్ల అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. మగవాడి జీవితం కూడా దెబ్బతింటుంది. అయినప్పటికీ నేను ఓర్చుకుంటున్నాను కదా. ఓర్చుకుంటున్నారా? దేనికి ఓర్చుకుంటున్నారు? నిజంగానే మీకు దమ్ము ఉంటే పరిస్థితి ఎంత దాకా వచ్చుండదు. నేను ధైర్యం లేని మగవాడిని అనుకుంటున్నావు కదా. ఇలా ఎగతాళిగా మాట్లాడడం మానేయండి. నిశ్చయమైన డేట్కి మన పెళ్లి జరిగి తీరాలి. దీనికి మీరు జవాబు చెప్పండి. నేను ఒక్కడిని ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిగిపోతుందా? మరి ఇంకెవరు ఒప్పుకోవాలి? నాన్నగారు, మీ అమ్మ గురించి తెలిసినప్పటి నుంచి ఆయన నన్ను తెగ టార్చర్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పాను. మా నాన్నగారికి తెలియకూడదు అని మీరేగా నాతో అన్నారు. నాన్న ఇంత మొండిపట్టు పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. కట్టుకున్న భర్తను వదిలేసి పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న సంస్కారం లేని కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తీసుకురావడం తనకిష్టం లేదు. ఆ తల్లి గుణాలన్నీ కూతురికి ఎక్కడుంటాయని మా నాన్నగారు చాలా భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా బంధువులు, మిత్రులందరూ నాకు చాలా దూరం అయ్యారు. ఇప్పుడు ఏ సపోర్టు లేకుండా నేను ఒంటరి వాడిని అయ్యాను. మీరు ఒంటరి వారని ఎవరన్నారు? మీకు నేను లేనా? మా నాన్నగారు లేరా? నా తల్లిదండ్రులు వదిలేసి నీతో వచ్చేయమంటావా? రాజు, ఇది చీటింగ్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం చీట్ చేశాను? నేనెవరు నిన్ను మోసం చేశానా? నేను అనుమతించుంటే అది కూడా జరుగుండేది. సరే సరే, ఏం చేయమంటావో చెప్పు. ఎంత నష్టపరిహారం కావాలో చెప్పు.
నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెట్టి నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా? చేసుకుని ఉండేవాణ్ణి. కానీ ఒకవేళ ఈ పెళ్లి గనక అయిపోయి ఉంటే మా నాన్నగారి ఆస్తి నుండి ఒక చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వనని చెప్పేశారు. నేను వేసుకునే డ్రెస్ కూడా మా నాన్నగారు కొనిచ్చిందే. అంతెందుకు, నా దగ్గరికి వచ్చే క్లయింట్లందరూ మా నాన్నగారి పేరు తెలుసుకుని నా దగ్గరికి వస్తున్నారు. ఇవన్నీ నేను కోల్పోతే మనం బతకడం కూడా కష్టం. ఇలా చూడండి, మా నాన్నగారికి ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అవన్నీ మనకే కదా. మామయ్య గారి ఆస్తి తింటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇలా చూడండి, ఇక మీదట మిమ్మల్ని ఈ విషయంలో కంపల్ చేయను. యూర్ ఫ్రీ. అందుకని నేను ఆత్మహత్య చేసుకోను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నగారు లాంటి మంచి వ్యక్తిని బాధ పెట్టను. మీకు మీ నాన్నగారు ఎంత ముఖ్యమో అంతకంటే 100 రెట్లు నాకు మా నాన్నగారు ముఖ్యం. గుడ్ బై. రాణి, నన్ను క్షమించు రాణి. దట్స్ ఆల్ రైట్. మనం కలిసి ఆటోలో వెళ్ళడం ఇకపై ఎవరు చూడనక్కర్లేదు. మీరు వేరే ఆటోలో వెళ్ళండి. ఇదిగోండి. పోనివ్వండి.